ఆయన కృపలేనిదే ఈ వేనేలంతా కూడా దేవుడు మనల్ని కాచి ఎంతగానో కాపాడి ఆయన రెక్కల నీడలో మనల్ని కాపాడిన దేవునికి ఈ 6వ నెలలో 2వ రోజుకి మనల్ని తీసుకుని వచ్చాడు. మనకంటే గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, జ్ఞానము కలిగిన వారు ఉన్నారు, చదువు కలిగిన వారు ఉన్నారు. కానీ వారు ఈరోజు మనతో లేరు. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనము ఎంత గొప్ప భాగ్యమో మనకి. దేవుని సన్నిధిలోనంట ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని వాక్యము చెబుతూ ఉంది. చూడండి, నీవు ఒక్క దినమే దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాలను హెచ్చించి ఆయన నీకు చూపిస్తాను అంటూ ఉన్నాడు. కానీ ఒక్క దినము మనం వ్యర్థపరిస్తే 1000 దినాలు మనము తీసుకురాలేము. 1000 దినాలు నువ్వు వ్యర్థపరిచినట్లే అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునిని ఎరిగినటువంటి బిడలతో సహవాసం చేయి. దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉన్నట్లే. ఎందుకో చెప్పనా? దేవుని యొక్క సహవాసము నీకు తెలియదు, దేవుని మాట ఏంటో నీకు తెలియదు, దేవుని యొక్క పలుకులేంటో కూడా నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని సన్నిధితో నిలిచి ఉన్న వారితో, దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడగలిగినటువంటి వారితో నీవు ఇప్పుడు సహవాసం చేస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి నీతో ఉన్నట్లే, దేవుని సన్నిధి నీతో మాట్లాడుతున్నట్లే, దేవుని వాక్యము నిన్ను గద్దిస్తున్నట్లే. దేవునికి స్తోత్రం. చూసారా, దేవునిని ఎరిగినటువంటి వారు దేవునితో సహవాసం చేసిన వారు. కానీ వారితో నీవు సహవాసం చేస్తే ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప సాక్ష్యము కలిగి ఉన్నావు నీవు. ఎంత గొప్ప మహరందమును నీవు ఆహ్వాదిస్తూ ఉన్నావు. ఎంత సంతోషాన్ని నీవు కుమ్మరిస్తూ ఉన్నావు నీ గృహములో, నీ బిడ్డల ఎదుట. దేవునికి స్తోత్రం. నిజమే, నేను కూడా అంతప్పుడు చక్కగా మా అమ్మమ్మతో, మా నాయనమ్మతో పాటు వాళ్ళు బైబిల్ మూసుకుంటే వాళ్ళు పాట పాడుతుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాను. నిజం, మా అమ్మమ్మ నేను చెరువుల మీద ఉండేవాళ్ళని, ఇంత పిల్లవాడిని నేను ఉంటాను, డ్రమ్ము కొట్టేవాళ్ళని పుట్టాను. డ్రమ్ముకాల పోయింది, ఎలా పోయిందో మరేమో కానీ, చిన్న పందులు కదా పాటలు అవన్నీ వెలుగుల్లోకి వెళ్ళిపోయి ఏమో తెలియదు. కానీ మా అమ్మమ్మ బైబిల్లో నుంచి పెన్ను తీసి ఇచ్చింది నాకు. పెన్నుతో నేను ఎట్లా పోతున్నావమ్మా అని మాట్లాడతారే. పుట్టేది నీవు కాదురా, దేవుడే ఆ కార్యం జరిగిస్తాడు. నీకు మొదలు పెట్టాలి. నిజమండి, దేవుడు మనతో కార్యము చేయించగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెజ్కేలుతో దేవుడు అంటాడు ఆ లోయలో దిగినప్పుడు, హెజ్కేలుతో దేవుడు అంటాడు ఆ లోయలో దిగినప్పుడు, హెజ్కేలు ఆ ఎముకలన్నీ కూడా జీవింపజేస్తాయా? చూసారండి, ఎముకలు మరలా బ్రతుకుతాయన్నటువంటి నమ్మకం మీకుందా? చెప్పండి. ఎముకలు బ్రతుకుతాయనేటువంటి నమ్మకం నీకుందా? అది అయ్యా అనంత జ్ఞానివయ్యా, నీకే తెలుసు నాయన, నేను ఏ పాటి వాడిని. చూసారండి, దేవుని శక్తి తెలియక కాదు ఆయనకి, హెజ్కేలుకి. ఏంటండి, దేవుని శక్తి తెలియక కాదు ఆయన. ఇది మనతో సాధ్యం కాకపోతే ఇంకెవరితో సాధ్యమవుతుంది అని సరళ మనము మాట అనేస్తాము. కానీ మర్మము పెట్టి మాట్లాడాడు హెజ్కేలు. దేవునికి స్తోత్రం. ఇది నీకే తెలుసునైనా. నిజమండి, కుప్పలుగా ఉన్నటువంటి లోయలో ఎముకలకి ఆయన జీవాన్ని ఇచ్చాడు, కండరాలను ఇచ్చాడు. ఆ ఎముకలు, ఎండిపోయినటువంటి ఎముకలకి శర్మాన్ని సమకూర్చాడండి. ఎముకలకి
చూడండి, ఎముకలకి చర్మం ఉంటుందా? వాటికి ఎండిపోయిన ఎముకలకి చర్మం ఉంటుందా? అలాంటి దేవుడు నేను ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన ఎముకలని ఇదిగో మరలా జీవింపజేసేటట్లు ఇదిగో యుద్ధముకు సిద్ధం చేసి ఆ యుద్ధములోనికి నడిపించిన ఏకైక దేవుడు నా యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలు పాడుతుంటే నాకు ఆ మాట మాత్రమే గుర్తొచ్చింది. చాలా నా మనసు, నా కళ్ళ నిండా కన్నీళ్ళు. నిజం, వాళ్ళకి తెలియదు దేవుడు ఏంటో. దేవుడు చేసిన శోభ కార్యాలని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాల సమయంలో మనము ఒక రాజుల గురించి మనం తెలుసుకున్నామండి. ఆ రాజు మనుషుల మాటలు విని దేవుని శక్తిని చూడక మనుషులని వైపు చూసి కొనసాగించుకున్నాడు తన యొక్క రాజరికాన్ని. తన యొక్క బంధువుల మాటలు విని, తన వారు తన రక్త సంబంధికుల మాట విని దేవుని యొక్క శక్తిని గ్రహించక తన వారు మాట విని తన యొక్క రాజరికాన్ని చేకూర్చుకున్నాడు, చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. దేవుని యొక్క శక్తిని పొందుకోక, దేవుని యొక్క మహిమని చూడక, తనంతగానో మనుషుల వైపు చూసి అడుగులు వేసి ఇదిగో దేవుని శక్తిని ప్రకటించాలనుకున్నాడు. ఏమాత్రమును దేవుడు ఒప్పుకోలేదు, పక్కకి తొలగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇశ్రాయేలు ప్రజలకి ఏమి కావాలో చేయాల్సిన వాడు, ఇశ్రాయేలు ప్రజల కన్నీళ్లను తుడవవలసిన వాడు, ఇశ్రాయేలు ప్రజలని దుఃఖమని తీసివేయాల్సిన వాడు, వారికి ఏమి కావాలో ఎదురు చూడవలసిన వాడు ఏమైపోయాడంటే ఇశ్రాయేలును పట్టించుకోక తప్పదారి పట్టించేశాడు. అక్కడ నీవు వారి కుమారులను పిలవాలి, వారిలో ఒకరిని నీవు అభిషేకించాలి అని సమూయేలుకి ఎవరు చెప్తారండి? దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి ఏమని చెప్తూ ఉన్నాడు? ఆయన ప్రవక్త. హల్లెలూయా. ఏమండి, ప్రవక్తనా? ప్రవక్తకి ఏమని చెప్తూ ఉన్నాడనంటే, నేను ఒక ఇల్లును చూపిస్తాను, అక్కడికి నీవు వెళ్ళాలి. వెళ్ళగానే వాళ్ళు కంగారు పడతారు నిన్ను చూసి. నిజమండి, అయ్యా నీవు సమాధానముగానే వస్తావా? దైవజనుడా, చూసారా, దైవజనుడు ఒక ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇంటి వారంతా కంగారు పడిపోతూ ఉంటారంట. ఏ వర్తమానము తీసుకొస్తూ ఉన్నాడో, ఏ వార్త తీసుకురాబోతూ ఉన్నాడో, తీసుకుని వస్తున్నాడో సిద్ధపాటు వణుకు పుట్టేదంటండి. వెన్నులో వణుకు పుట్టేదంట. ప్రవక్త కదా, దేవుని మాట చెప్పవలసిన వాడు కదా, ఇక ఎవరికి చెప్పరు దేవుడు. ప్రవక్తలతోనే మాట్లాడి, ఇదిగో ఫలానా యెషయా ఇంటికి వెళ్ళి అక్కడ నీవు ఉండాలి అంటే అక్కడ ఉండాల్సిందే, ఇదిగో ఫలానా చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండాల్సిందే అని చెప్తే అక్కడ ఉండవలసిందే. వాళ్ళు ఏమైనా వేసి పెట్టరు, మాంసం లేకపోయినా కిందైనా పండుకోబెట్టని. అక్కడ దేవుడు చెప్పిన మాటకి కట్టుబడి ఉండవలసిందే. మరి ఎవరికి దేవుని మాట వచ్చేది కాదండి.
ప్రవక్తతోనే మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటండి. మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. మే నెలంతా కూడా ఏదో ఒక సాక్ష్యం లేని వారిగా బ్రతికేశారు. మే నెల మాసమంతా కూడా ఏ సాక్ష్యం లేకుండా బ్రతికేశారేమో. బ్రతుకనే జీవితం మీద పట్టుదల లేకుండా బ్రతికేశారేమో. సరే, జరిగిపోయిన దినాన్ని వదిలేద్దాం. ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు వినాలి, దేవుని మాటని అంగీకరించాలి, నీ బ్రతుకుని బలముగా చేపట్టి నడిపించుకోవాలి. నేను ఒక సాక్షిగా ఉండాలి. ఈ జూనియర్ మాసం అంతా కూడా, ఈ దినాలన్నీ కూడా దేవునికి స్తోత్రం. చదువండి ఆ మాట. కాదు, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము చదువుదాము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొట్టిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన జీవాధిపతి మీకు వందనాలు తండ్రి. ఈ మాటలను నాయన మా ముందు ఉంచినందుకే మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నీ బిడ్డలు ప్రభువా, నిజముగా తండ్రి ఒక సాక్షార్థమై ఒక సాక్ష్యమును సంపాదించుకుని ఇక మీదట బ్రతకాలని నాయన నీ స్తోత్రాలు తండ్రి. నాయన దాసుడిగా నీకు మొరపెడుతూ నా మొరలను నీకు సరిగ్గా చేర్చుకుని ప్రత్యుత్తరమైన జవాబులు మాకు దయచేసి మైపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మన యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి దేవుని సన్నిధిలో నిలుచున్న పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తర్వాత అంటే అంతకుముందు ఏదో జరిగింది, అంతేనా? తర్వాత జరగబోయేది చెప్తూ ఉన్నాడు. అంతకుముందు ఏదో జరిగింది. ఏం జరిగిందని అంటే, ఇదిగో దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చేవాడు లేడు. దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చేవాడు అనుకున్నాను కానీ ఆయన ఉద్దేశములు నెరవేర్చలేదు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండాలని నేను నిన్ను అభిషేకించాను, నా ఉద్దేశములు నీవు నెరవేర్చలేదు. హల్లెలూయా. నా ఉద్దేశములు నీవు నెరవేర్చలేదు సౌలు. నేను అందుకే నిన్ను తప్పిస్తూ ఉన్నాను. అందుకే నేను నిన్ను ఆ రాజసింహాసనం నుండి కిందకి దింపివేసి నేను ఇంకొకరిని ఎన్నుకోబోతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగా. దేవుని చిత్తంలో మనము చాలా అర్థం చేసుకుని ముందుకు కొనసాగిపోయే వారు ఉండాలి. ఏదో అర్థపర్థం లేకుండా బ్రతికేయకూడదు మన జీవితము. ఏదో ఈ రోజు మనకి దేవుడు అవకాశం ఇచ్చాడులే అన్ని కొన్నట్లుగా మనము ఏమీ చేతకాని వారుగా మనం ఏమాత్రము బ్రతకూడదు. ఇదిగో దేవుడు ఒక ఉద్దేశమును ఉంచి ఇదిగో నిన్ను నడిపిస్తున్న దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా ఇదిగో నేను నీకు ఏమయ్యాను, ఇదిగో నేను నీకు ఏమి నిన్ను ఘనపరచాలని నన్ను నీవు బ్రతికిస్తూ ఉన్నావో అని, నన్ను ఆ విధముగా నన్ను వాడుకోబోతూ ఉన్నావో అని దేవునికి భయపడుతూ బ్రతకాలి మనమంతా కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ కూడా యెషయా ఇంటికి, ఆయన దైవజనుడు యెషయా ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా దైవజనుడు వస్తూ ఉన్నాడు అని, దైవజనుడు నీవు సమాధానముగానే వస్తూ ఉన్నావా? సమాధానము లేని జీవితాలు, సమాధానము లేకుండా బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు, సమాధానముగా లేకుండా బ్రతుకుతున్నటువంటి యవనస్తులు యవనస్తురాండ్రులు,
ఇదిగో వృద్ధులు కూడాను ఆ సమాధానంలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఇదిగో ఏమీ కూడా సమాధానం లేకుండా ఇదిగో బ్రతికేస్తూ ఉన్నారు. ఇదిగో ఆ దేశ ప్రజలందరూ కూడా ఇదిగో దేవా, నా తండ్రి దైవచనుడా, నీవు సమాధానముగానే వస్తూ ఉన్నావా? ఇదిగో చాలా కాలము నుంచి కూడాను రాజు లేకుండా మేము బ్రతికేసి చాలా రోజులైందంటండి, చాలా కాలం అయిందంట. కానీ మీరు ఎంత కాలమని అక్కడ రాయబడలేదు. కానీ సౌలు రాజరికం నుండి తప్పింపబడిన రోజు నుంచి చాలా కాలము అయిందని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. ఈయన ఎక్కడ నివసిస్తూ ఉన్నాడంటే బెత్లెహేములో నివసిస్తూ ఉన్నాడు. ఎవరంట? దావీదు గారు. దావీదు గారు తండ్రి యెషయా ఎక్కడ నివసిస్తూ ఉన్నాడనంటే యెరూషలేమునకు 9 మైళ్ళు ఉన్నటువంటి దూరములో బెత్లెహేములో నివసిస్తూ ఉన్నాడు యెషయా. 9 మైళ్ళు యెరూషలేము నుండి 9 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఊరిలో బెత్లెహేములో నివసిస్తూ ఉన్నాడు. బెత్లెహేము అంటే ఆహారము, రొట్టెల ఇల్లు. దేవునికి స్తోత్రం. బెత్లెహేము అంటే ఆహారము లేదా రొట్టెల ఇల్లు అంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునగా. ఈరోజు ఇల్లును మనం చూస్తూ ఉంటే రొట్టెలలో పోయి రక్తపాతం. స్తోత్రం, హల్లెలూయా. చూసారా? రొట్టెలు ఇల్లుగా పిలువబడుచున్నటువంటి ఇల్లు ఏమైపోతూ ఉన్నాయంటే రక్తముతో నిండిపోతూ ఉన్నాయి, పాపముతో నిండిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏం జరుగుతూ ఉందంటే బెత్లెహేము రొట్టెల ఇల్లు. రొట్టెల ఇంటిలో నివసిస్తున్నటువంటి యెషయా ఎక్కడ ఉన్నాడంట? యెరూషలేముకు 9 మైళ్ళలో ఉన్నాడండి. యెరూషలేము అనగా దేవుని యొక్క దేవాలయము. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఏముందంటే దేవుని యొక్క దేవాలయం ఉంది, దేవుని సన్నిధి ఉంది. దావీదు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడంటే రొట్టెల ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆయన ముఖ దర్శనమును చేసుకుంటూ భయభక్తులతో నివసిస్తున్నటువంటి ఇదిగో దావీదును కనుగొన్నాడు. దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరితో చెప్తూ ఉన్నాడంటే సమూయేలుతో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడంటే ఇదిగో బెత్లెహేములో నివసిస్తూ ఉన్నటువంటి యెషయా కుమారుడైన దావీదు అక్కడ ఉన్నాడు. ఆయన ఏమి చేస్తూ ఉన్నాడనంటే గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. ఆయన వృత్తి ఏంటంటే గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. దేవుడు సెలబ్రిటీని ఎన్నుకోలేదండి. ఈ రోజున సెలబ్రిటీస్ కావాల్సి వస్తుంది. ఏ యాడ్కైనా కానీ, ఏ యొక్క మాటకైనా కానీ, ఏ యొక్క మాట చెప్పాలన్నా కూడా గొప్ప గొప్ప వారు కావాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున వాళ్ళు చూపులు ఎటు వైపు ఉంటూ ఉన్నాయంటే గనులైన వారి వైపు నివసిస్తూ ఉన్నాయి. సమూయేలు కూడా యెషయా కుమారుడైన గనుడైన బలవంతుడైన అందగాడి మీద ఇంకా ఎవరు లేరని ఆయన మీద పడిందంటండి సమూయేలు యొక్క కన్ను. దేవునికి స్తోత్రం. ఆయన కూడా అలాగే ఊహించాడు దేవుడు. కానీ సమూయేలు అది కాదు. చూసారా ఎంతటి గొప్పవారిని ఎన్నుకుంటూ ఉన్నారు. ఏదైనా హ్యాపీ ఇవ్వాలంటే గొప్పవారిని గనులని ఎన్నుకుంటూ ఉన్నారండి, ఎన్నుకుంటూ ఉన్నారు. చాలా చాలా ఖర్చుతో కూడిన పని, చాలా డబ్బులు వారికి ఇవ్వాల్సిన పని అది. కానీ నా దేవుడైన యేసుక్రీస్తు, నా ప్రభువైన యేసుక్రీస్తు దావీదుని ఎక్కడ ఉండగా ఎన్నుకున్నాడనంటే ఆయన గొర్రెల కాపరి, గొర్రెలను మేపుతూ ఉన్నాడు. కానీ దేవుడి సమూయేలుతో ఏమని చెప్పి పంపిస్తూ ఉన్నాడనంటే యాకోబు సంతానము అనగా ఇశ్రాయేలు ప్రజలని
మేపేవాడు ఒకడే కావాలి. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఇక మీదటి ఎవరూ లేరు. ఇదిగో ఉన్నవాడు తొలగించబడ్డాడు. వారు వంకర మార్గమున పట్టకుండా చెడుతనాన్ని ఇదిగో విసర్జించాలి. ఇదిగో నీతి న్యాయములను జరిగించాలి. వారి ఇల్లు ఎలా ఉండాలనంటే రొట్టెల ఇల్లుగా మార్చబడాలి. ఇదిగో యాకోబు యొక్క సంతానం అనగా ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి ఎవరు రాజుగా ఉండాలి అంటే యెషయా కుమారుడైన ఇదిగో గొర్రెల దగ్గర కాపలా ఉన్నటువంటి వాడు, గొర్రెలను మేపుతూ ఉన్నటువంటి వాడిని నీవు వెళ్ళి అభిషేకించాలి అని సమూయేలుతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడండి. చూసారా, సమూయేలు లేచి వెంటనే తన కొమ్మును నింపుకుని ఏం చేస్తూ ఉన్నాడు? 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది చూడండి. అంటే ఆ మాట మీరు ఆ మాటలో ఉండండి. అంతటా సమూయేలు యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపుకుని బెత్లెహేముడైన యెషయా వద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకడిని నేను రాజుగా నియమింతును. చాలు. చూశారండి, ఆయన అంట ఏం చేస్తూ ఉన్నాడు? దుఃఖపడుతూ ఉన్నాడు అంటండి. ఎవరు దుఃఖపడుతూ ఉన్నారు? అసలు ఆయనకి ఎందుకు దుఃఖపడవలసిన అవసరం ఏమిటి? ఆయన నలిగిపోవలసిన అవసరం ఏమిటి అంటే ప్రవక్త కాబట్టి, ఇశ్రాయేలుని నడిపించవలసిన ప్రవక్త. ఇదిగో దేవుని దగ్గర నుంచి మాట ఇదిగో తీసుకువచ్చి ఇదిగో మీకు ఈ కీడు జరుగుతుంది, కీడు జరగబోతూ ఉంది, ఇదిగో మీకు రాజుగా ఇక్కడ ఉంటాడు, ఈయన మాట ప్రకారముగా ప్రతి కార్యము జరుగుతుంది, ఆయన మాటకి మీరు లోబడాలి, ఇతనిని మీరు ధిక్కరించకూడదు, ఇతని మాట మీరు విసర్జించకూడదు, ఇతనికి మీరు లోబడాలి అని చెప్పేటువంటి వాడు నలిగిపోతూ ఉన్నాడు అంటండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ మనసు ఎవరికి ఉంటుందంటే దేవునిని ఎరిగిన ప్రజలకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి బాగా. మీరు దేవుని ఎరిగినటువంటి వారికే మాత్రమే ఉంటుంది. దేవుణ్ణి రక్తముతో తడపని ప్రతి ఒక్కొక్కరికి లోకానుసారముగా నడబడి, లోకానుసారమైన మాటలు ఇదిగో ఇచ్చలవిడిగా, ఇదిగో వారికి నలిగిన హృదయము తెలియదు, దుఃఖముతో నిండినటువంటి హృదయము వారికి తెలియదు. ఇశ్రాయేలు ప్రజలకి రాజు ఎవరు లేరు నాయన, దుఃఖపడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. వారేమైనా పడిపోతారేమో, పడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతారేమో, వారిని నడిపించేవాడు ఎవరును లేడు, వారి మీద ఆజ్ఞ శాసనము చేసేవాడు ఎవరును లేరు. వేదన చెందుతూ ఉన్నాడు. ఆ వేదన చెందేటువంటి సమయంలో ఒకని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు సమూయేలుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ 6వ నెలలో నీ బ్రతుకు కూడా ఒక సాక్ష్యముగా మార్చబడును గాక, నీ జీవితం ఒక సాక్ష్యముగా మార్చబడును గాక, నీ గృహము రొట్టె నీళ్లుగా మార్చబడును గాక, నీ జీవితము, నీ పిల్లల జీవితము, నీ భర్త జీవితము యేసు క్రీస్తుకి సాక్షార్థమై బ్రతుకుదురుగాక. హల్లెలూయా. నలిగిపోతూ ఉన్నాడు అంటండి. ఆ నలిగిపోతున్నటువంటి సమయంలో రానే వచ్చింది యెహోవా దగ్గర నుంచి ఒక మాట, నువ్వు విచారణ చెయ్యి. నేను చెప్తూ ఉన్నాను, ఈ మధ్యాహ్న కాల సమయములలో నీవు దేవుని దగ్గర విచారణ చేస్తే, నీవు విచారణ చేసినట్లుగా, నీవు పలికినట్లుగా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము పొందుకుంటావు. పొందుకోకపోతే నా దగ్గరికి వచ్చి మాట్లాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, మాట్లాడే దేవుడు ఆయన, ప్రతిఫలమిచ్చేవాడు ఆయన. ఇదిగో కృంగిపోయిన వారిని లేవనెత్తివాడు ఆయన, బలహీనులని ఇదిగో బలపరచువాడు ఆయన, ఎండిపోయిన ఎముకలని ఇదిగో కండ్రములను ఆయన పూడ్చి ఇదిగో లేపి ఇదిగో ఒక సైన్యముగా చేసి యుద్ధములకు పంపించిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఇదిగో ఆ లోయలో ఎముకలు కనపడి ఉన్నటువంటి నిన్ను
ఆయన సాక్షార్థమై ఈ రోజున నిన్ను జీవింపజేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అరణ్యములో గొర్రెల మధ్యన గొర్రెలతో మాట్లాడుకుంటూ, ఇదిగో గొర్రెలను కాసుకుంటూ అరణ్యంలో నివసిస్తున్నటువంటి దావీదుని కనుగొన్నాడు. ఇదిగో దావీదుని కనుగొన్న దేవుడు సమస్తమును కనుగొంటూ ఉన్నాడు. సమస్తములో ఉన్నటువంటి నిన్ను కనుగొంటూ ఉన్నాడు. నిన్ను చూడగలిగిన దేవుడు. ఆయన కనునేత్రముల మధ్యన నీవు ఎక్కడికి తప్పించుకొనలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనంట ఏంటంట, ఆయన ఇష్టానుసారుడు అంటండి. చూసారా? ఆయనంట ఆయన ఇష్టానుసారుడంట. ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చువాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భార్య ఉద్దేశములు నీవు నెరవేర్చాలి. నీ భర్త ఉద్దేశములు నీవు నెరవేర్చాలి. నీ తండ్రి ఉద్దేశములు నీవు నెరవేర్చాలి. నీ తల్లి ఉద్దేశములు నీవు నెరవేర్చాలి. ఇదిగో నీ తల్లి దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే, నీ భార్య దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే, నీ భర్త దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే, నీ బిడ్డలు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే, నీవు ఎక్కడ నివసిస్తూ ఉన్నావు? దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు, నేను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు, దేవుని సన్నిధికి నడిపించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన ఉద్దేశములన్నీ కూడా నీకు అప్పగించాలని కోరుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చాలా మంది గొప్పవారు ఉన్నారు. అక్కడ చాలా మంది గనులు ఉన్నారు. అక్కడ చాలా మంది చదువు కలిగిన వారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఆయన కంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారండి. కానీ ఆ దేశం అంతటిలో ఎవరిని కలిగి ఉన్నాడనంటే అరణ్యములో ఉన్నటువంటి దావీదును కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరినీ చూచుంటాడండి దేవుడు. ఆ దేశంలో, ఆ రాజ్యములో ఉన్న సమస్త ప్రజలందరినీ పరిశీలన చేసినాకే అరణ్యములో ఏముంటాయి? అరణ్యములు ఏముంటాయి? అరణ్యములు ఏముంటాయి? పశువులు, క్రూర మృగాలు ఉంటాయండి. వాటిని పరిశీలించడానికి వెళ్ళాడేమో అనుకుంటాను నేనైతే. ఇదిగో దేశమంతటి, రాజ్యమంతటిని కూడా పరిశీలన చేసి నీతిమంతుడు ఒక్కడును లేడు, ఎవడను లేడని దేవుడు అరణ్యములో ఉన్నటువంటి క్రూర మృగములను ఆయన పరిశీలిస్తూ ఉండగా, ఆయన కనుగొంటూ ఉండగా ఒకడు తన కంటిన కనబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రూర మృగాలని ఆయన కూడాను కనుగొన్నాడు. కనుగొన్నప్పుడు దావీదంతా పిడీలు వాయిస్తూ దేవుని యొక్క సంగీతం వాయించుచు ఆయన కీర్తనలో పాడేవాడంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. తర్వాత దేవుని యొక్క ఆత్మ పోయి దురాత్మ పొందుకున్నటువంటి సౌలు దగ్గరికి తీసుకుని వచ్చారు అభిషేకించిన తర్వాత. హల్లెలూయా. అభిషేకించిన తర్వాత సౌలు దగ్గరికి తీసుకుని వచ్చి, ఆ సౌలు దురాత్మతో నింపబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత బ్లూటూత్ ఆన్ చేస్తున్నా అది కాదు. ఏం జరుగుతూ ఉందంటే ఆయన కృపను బట్టి హల్లెలూయా. ఏం జరగబోతూ ఉందంటే దేవుని యొక్క ఆత్మను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఏమి జరగబోతూ ఉందనంటే ఆయన కనుగొంటూ ఉన్నాడు. ఎవరండి? ఇది ఆఫ్ చేయొచ్చు కదా, రిమోట్ ఎద్దింది.
రిమోట్ ఉండాలి కదా నాకు ఆఫ్ చేసేయండి. రిమోట్ ఉండాలి కదా దీని ఆన్ అయిపోతా. దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన ఉద్దేశములను నెరవేర్చేవాడు దావీదే అని అక్కడ తర్వాత మాట ఏం రాయబడిందంటే సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. దేవుని చేత సాక్ష్యము పొందుకుంటూ ఉన్నాడండి దావీదు గారు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యమో తెలుసండి. దేవుని చేత సాక్ష్యము పుచ్చుకుంటున్నటువంటి దావీదు. అయితే దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దావీదు అరణ్యములో కనిపించాడు. ఇదిగో యెషయా అనే వారి ఇంటికి నువ్వు వెళ్ళాలి. యెషయా ఇంటికి వెళ్ళి వారిలో ఒక కుమారుడిని నీవు అభిషేకించాలి, నీ తైలపు కొమ్మును నింపుకో. హల్లెలూయా! యెషయా తన ఇంటికి వెళ్ళగానే తన పెద్ద కుమారుడు చదవండి, తన పెద్ద కుమారుడు ఎదురుగా వస్తాడు. హల్లెలూయా! ఎదురుగా రాగానే తన యొక్క యెషయా కుమారుడు తనని అభిషేకించడానికి సమూయేలు ముందుకి రాగానే అతని కాదు అని ఎవరితో మాట్లాడతారంటే సమూయేలుతో దేవుడు చెప్తాడు. చూసారా, సమూయేలు నువ్వు చేయవలసింది అది కాదు, ఒక మనిషి మాట్లాడినట్టు మాట్లాడతాడండి నా దేవుడు. సమూయేలుతో ఎలా మాట్లాడుతున్నారు అనుకున్నారు? మీ అమ్మ మాట్లాడినట్లుగా, మీ నాన్న నీతో మాట్లాడినట్లుగా, నీ తోబుట్టు నీతో మాట్లాడుతూ ఉన్నట్లుగా. సమూయేలు ముందు యెషయా పిల్లలందరూ కూడాను గుంపుగా నిలబడ్డారు. 7 కుమారులు. వారిలో ఒకరిని చూశాడు, ముందు కడిగైపోతాడు. ఆగాలి, నీవు ఆగాలి. అయ్యో, ఇంత బలవంతుడే. కానీ మనుషులు ఏమి చూస్తారంటే పైరూపాన్ని చూస్తారు. దేవుడికి స్తోత్రం. పైరూపాన్ని చూసే దేవుడు కాదు నా దేవుడు. పైరూపమును చూసేవాడు కాదు, హృదయపు అంతర్భావాన్ని చూసే దేవుడు నా దేవుడు. నీ హృదయపు ఆలోచనని పరిశీలించగలిగిన దేవుడు. నీ పెదవుల మీదకి రాకమునిపే నీ హృదయములో ఏమి పలకబోతున్నావో గ్రహించగలిగిన దేవుడా అండి నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! తర్వాత ఇంకొక కుమారుడిని పిలుస్తాడండి. తర్వాత ఇంకో కుమారుడిని పిలుస్తాడు, కాదు ఆగాలి. ఇంకో కుమారుడిని పిలుస్తాడు, కాదు ఆగాలి. ఇంకో కుమారుడిని పిలుస్తాడు, కాదు ఆగాలి. ఆగిపోతాడండి. అయ్యా, ఇంకెవరైనా ఉన్నారా అని తండ్రితో అడిగినప్పుడు ఆ తండ్రి ఒక మాట చెప్తాడండి. దేవునికి స్తోత్రం. 78వ కీర్తన 70వ వచనం చదువుదామా? 78వ కీర్తన 70వ వచనం. గొర్రెల దొడ్లో నుంచి అతన్ని పిలిపించెను. యథార్థ హృదయుడై వారిని పాలించెను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా! చూసారండి, ఎక్కడ ఉన్నాడు అని అంటే తండ్రి ఏమని చెబుతూ ఉన్నాడంటే, అయ్యా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడయ్యా? వీళ్ళతో లేడయ్యా. ఎందుకు పనికిరానాడని, చదువు లేనాడని, జ్ఞానం లేనివాడని, బుద్ధి తక్కువడని నేను అనుకున్నాను. అందుకే నేను గొర్రెల దగ్గర పడవేశాను. ఇదిగో వీళ్ళందరూ కూడా బలవంతులే, ఖండబలము కలిగిన వారు,
గుండె బలము కలిగిన వారు, అంగు బలము కలిగిన వారు, మాట కలిగిన వారు, వీళ్ళందరూ కూడానయ్యా వారు పరికరాలుడయ్యా అని చెప్పినప్పుడు కాదు అవి పిలిపించేది. ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటండి? ఎక్కడ గొర్రెల దొడ్డిలో నుండి అతనిని చెప్పాలి అందరూ కూడా, అతనిని పిలిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు నా అన్నల మధ్యకి నేను ఎప్పుడైనా వెళ్తానా అనుకున్నాడండి. నా అన్నల మధ్యకి నేను ఎప్పుడు వెళ్ళలేనా? వాళ్ళ వస్త్రములు నేను ధరించుకోలేనా? వాళ్ళటువంటి అందమైన రూపమును నేను గొర్రెలు కాసుకున్న రూపం ఎలా ఉంటుంది చెప్పండి. చెట్లు ఎక్కాలి, చెట్లు ఎక్కినప్పుడు రెక్కలన్నీ కూడా తీసుకుపోతాయి, కాళ్ళన్నీ కూడా తీసుకుపోతాయి. మళ్ళా ఆ మేకల్లో ఆ గొర్రెలు ఏమన్నా తక్కువగా ఏదైనా మంద కనపడిచాలు వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి మేత కోసం. వాటి కోసం కంపలను కూడా లేకుండా పరుగులు ఎక్కినప్పుడు కాళ్ళ నిండా కూడా గీతలు. దేవునికి స్తోత్రం. కాపు సరిగ్గా ఉంటుందా? స్థానం సరిగ్గా ఉంటుందా? ఉండదు. అటువంటి గొర్రెల తొట్టిలో నుంచి దావీదును కనుగొని పిలవమని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు సమయంలాగా కృంగిపోయాడు. నా అన్నల లాంటి జీవితం నాకు కూడా వస్తే బాగుంటుంది అని, నా అన్నల లాంటి బ్రతుకు నాకు కూడా వస్తే బాగుంటుందని ఎంతగానో ఆయన ఆలోచన చేశాడు. కానీ ఇక నాకు ఆ ఆశ లేదనుకున్నటువంటి దావీదుకి ఏం కలిగిందంటే నెరవేర్చే రోజు వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. ఆ రోజు చూసే రోజు వచ్చింది, ఆ సింహాసనం ఎక్కే రోజు వచ్చింది. ఏంటంట? పాడు గొర్రెలను, హల్లెలూయా, పాడు గొర్రెలను మేపనవసరం లేదు. ఇంకా నీవు ఇశ్రాయేలుల ప్రజలని, ఇదిగో యాకోబు సంతతి వారిని నీవు ఏలాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తన యొక్క రొట్టెల ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు. ఆ రొట్టెల ఇల్లు పేరును కాపాడుతూ వస్తూ ఉన్నాడు. యెరూషలేమునకు దేవాలయానికి ముందు నిలిచి ఇదిగో ఆయనను ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాడు. ఏ మాత్రమును కూడా చడయలేదు, భయపడలేదు, కృంగిపోలేదు, అనాలోచన రాలేదు. ఇదిగో నా దేవుడు ఎప్పటికైనా నన్ను గణపరిచే రోజు వస్తుందని ఆయన పేరు వాయించుకుంటూ వారు ఇతరులను ఆరాధించే దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి ఎవరో తెలియదు, దావీదు దేవుడు ఎవరో తెలియదు, దేవుని మహిమేంటో తెలియదు. ఇదిగో తన వారు చెప్పబట్టి, ఇదిగో తన యొక్క పితరులు చెప్పిన దానిని బట్టి, ఇదిగో దేవుని శక్తి కలిగిన వాడని, ఇదిగో ఆరిని నేల మీద నడిపించిన వాడని, ఎర్ర సముద్రము ఎదురుగా నిలబడినప్పుడు ఇదిగో పాయల చేసి, ఇదిగో రోడ్డుగా, ఇదిగో ఆరిని నేలగా చేసిన ఇశ్రాయేలు ప్రజలని అనగా మమ్మల్ని దేవుడు నడిపించాడు అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన పితరులు దావీదు ఇంత మాత్రమే తెలుసండి. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో మన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు. నీవు చేసే దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు, నేర్చుకుంటారు. నువ్వు ప్రభువా అంటే వాళ్ళు నా ప్రభువా. వాళ్ళు కష్టం వస్తే ఎలా అడుగుతారు తెలుసా? అయ్యా మా నాయనమ్మ ఉండే, మా నాయనమ్మ ఆరాధించే దేవుడు కదా నీవు, మా నాయనమ్మ ఆరాధించే దేవుడు కదా నీవు, మా తాతయ్య ఆరాధించే దేవుడు కదా నీవు. ఇదిగో నాకు ఒక సమస్య వచ్చింది, ఇదిగో చిన్ననాటి నుంచి వారితోనే నేను కొనసాగాను, వారితోనే నేను బ్రతికాను, ఇక మీదట నాకు ఎవ్వరూ తెలియదు, నీవే నాకు తెలిసిన దేవుడివి, నా అక్కరని తీర్చగలిగిన దేవుడివి, ప్రాణాపాయ స్థితిలో నేను నిలిచి ఉన్నాను, ఇప్పుడు నన్ను నీవు రక్షించాల్సి వస్తుంది, నీవు తప్ప మరి ఎవ్వరిని కూడా నేను ఎరగలేదు. చూశారండి, అలా అడిగినటువంటి దావీదు దేవుడు ఎవరో తెలియదు, నా పితరుల దేవుడు నేను ఆరాధిస్తూ ఉన్నాను, నా పితరుల దేవుడు నేను గణపరుస్తూ ఉన్నాను
అందుకనే యాకోబు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాలి, నీ కొమ్మును నింపుకో, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలని ఏలుటికి రాజుగా ఒక మనుషుని గురించి నేను ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. గొర్రెల దొడ్లో ఉన్నాడు అనగా ఎవరి కుమారుడు అంటే యెషయా కుమారుడు. తనని పిలవాలి, నీవు పిలిచి తనని అభిషేకించాలి. ఈరోజు అభిషేకమును కావాలనుకుంటూ ఉన్న వాళ్ళరా, దేవుడు నిన్ను అభిషేకించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన తైలపు కొమ్ముని నింపుకుంటూ ఉన్నాడు. నీ కొరకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయనకి ఇస్తావా నీ హృదయాన్ని? ఆయనకి ఇస్తావా నీ హృదయాన్ని? ఇదిగో అన్నిటికంటే హృదయము మోసకరమైనది, బహు వ్యాధి కలది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మోసకరమైనది హృదయం. అందుకనే చాలా మోసకరమైన హృదయం కలిగిన వాడు కనుకనే సౌలును తప్పించి ఇదిగో ఆయన చిత్తాన్ని నెరవేర్చువాడని గ్రహించి, ఇదిగో ఆయన ఆజ్ఞను నెరవేర్చువాడని గ్రహించి దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు సమూయేలుకి, దావీదుల గురించి. ఈ రోజున మన సమాజంలో మనం నివసిస్తూ ఉన్నాము. మనం ఏ సాక్ష్యములు కలిగి ఉన్నాము? ఏ సాక్ష్యముతో మనము వెంబడిస్తూ ఉన్నాము? మన బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నాము. ఇదిగో నీవే మాత్రమును తప్పిపోవద్దు. ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞ ఒకరోజు వస్తుంది. నీవు పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు వస్తాడు. ఆయన తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. ఎవ్వరూ లేరు, నన్ను ఆదుకునే వారు ఒక్కరూ లేరని నువ్వు కృంగిపోవచ్చు. కానీ నీ ఇల్లు ఎలా ఉందంటే నీతి కలిగిన యథార్థ హృదయముతో నిలిచి ఉందండి. దేవుడికి స్తోత్రం. యథార్థ హృదయముతో నిలిచి ఉంది. ఆయన యథార్థ హృదయము కలిగిన వాడు అంటుంది. సామెతల గ్రంథంలో 11:7 మాట ఉంటుంది. 11:7 సామెతల గ్రంథము చదువుదాం మాటది. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలును. భక్తిహీనుడు తన నోటి 11 సామెతలు 11:7 భక్తిహీనుడు చనిపోగా నీతిమంతుడు ఇల్లు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషం అండి. దుర్మార్గుడు వర్ధిల్లుట పట్టణమునకు క్షేమము కాదు. పట్టణమునకు క్షేమం కాదు. దుర్మార్గుడు దుర్మార్గులు వర్ధిల్లుతారు కానీ సంతోషము కాదండి. గృహానికి సంతోషము కాదు. దుర్మార్గులు వర్ధిల్లుతారు, పట్టణానికి సంతోషము కాదు, ఇంటికి సంతోషము కాదు. రొట్టెలు ఇల్లు ఎలా అవుతుందంటే రక్తపు ఇల్లుగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు యెరూషలేమునకు ఎదురుగా నివసిస్తూ ఉన్నావు. యెరూషలేము వీధికి నీవు ఎదురుగా నివసిస్తూ ఉన్నావు. యెరూషలేము వీధులలో నీవు కొనసాగాలని నీవు ఆశపడుతూ ఉన్నావు. అందుకనే దేవుడు నిన్ను యథార్థవంతునిగా ఎంచుకొని ఆయన చిత్తానుసారముగా నీవు నడుచుకోవాలని, ఇదిగో ఆయన పరాక్రమ కలిగిన దేవుడని నీవు గుర్తెరిగి ఆయన చిత్తమును నెరవేర్చువాడు ఒకడు ఉన్నాడని పంపించాడు. ఆయన ఎలా ఉన్నాడంటే యథార్థతనాన్ని విడిచిపెట్టకుండా దేవుని యొక్క దైవత్వాన్ని, దేవుని యొక్క బాహుబలాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ఎంతగానో ఆయన ఘనుడుగా నివసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మీదట ఎప్పుడును దావీదు గారు పోగొట్టుకోలేదండి. దావీదు గారు పోగొట్టుకోలేదు. ఏదో ఆయన ఇక తెలియనటువంటి పరిస్థితులలో ఒక పాపము చేశాడు, కానీ మరలా అది ఎన్నడూ పడని చేయలేదండి. పశ్చాత్తాపముతో దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక్కసారి చేశాడు.
ఆ పాపము మన ఎప్పుడు కూడాను గుర్తుకు తెచ్చుకోలేదు. పాపం ఇక ఎప్పుడు కూడా తన మరణం వరకు కూడా చేయలేదండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు ఒక స్త్రీతో మాట్లాడతాడు, ఇదిగో నీవు ఇక మీదట పాపము చేయకము, ఇక పాపము జోలికి నీవు వెళ్ళవద్దు, నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి, ఇక మీదట నీవు ధన్యురాలు అనబడుదువు, ధన్యురాలుగా నిన్ను ఈ ప్రాంతవాసులందరూ కూడా నిన్ను చూస్తారు. ఇక పాపపు జోలికి నీవు వెళ్ళకూడదు. నిజమేనండి, ఆ స్త్రీ ఇక పాపం ఎప్పుడు కూడాను చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చిన సమస్తమైన జనులారా, ఇదిగో నీ పాప భారము ఎంతైతే ఉందో ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట, నీకు ఒక సాక్ష్యాన్ని ఇస్తాను. నీలో ఉన్న పాపమును ఈ రోజు నుంచి తీసివేసి నేను ఒక సాక్షిగా ఉంచుతాను. ఇదిగో నీవు ఆ సాక్షార్థమైన జీవితాన్ని నీవు జీవిస్తావు, ఇక మీదట నీవు పోగొట్టుకోవు. దావీదు కూడాను ఇక ఆయన ఆ సాక్ష్యమును పోగొట్టుకోలేదు. వృద్ధాప్యము వచ్చే వరకు కూడా ఎలా కాపాడుకున్నాడంటండి, తన వంశంలో నుండి యేసు ప్రభులు వారు వచ్చేలాగా చూశారండి. ఎలాగా? యేసు క్రీస్తు వారు తన వంశములో నుండి వచ్చేలాగా అంత యథార్థతని కాపాడుకున్నాడు. ఎంత యథార్థతను కాపాడాడో చూచారండి, ఎంత యథార్థవంతుడు. అందుకనే దేవుడు అంటూ ఉంటాడు, నీవు యథార్థతని కాపాడుకోవాలి, యథార్థతని ప్రాకారాలుగా నిర్మించుకోవాలి. దేవునికి స్తోత్రం. యథార్థతని నీకు ప్రాకారములుగా కాపాడుకోవాలి. ఎజ్రా ఏడుస్తాడు, ఇదిగో అయ్యా నా ప్రజల పాపములను పక్షమున నేను కన్నీరు కారుస్తూ, ఇదిగో వారి పాపములను నీవు క్షమించాలి. ఎజ్రా ఏడ్చినట్లుగా, ఎజ్రా కన్నీరు కార్చినట్లుగా, ఎజ్రా ప్రార్థన చేసినట్లుగా, ఎజ్రా సాగిల పడినట్లుగా. ఎజ్రా 10వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, ఎజ్రా సాగిలు పడినట్లుగా. అలాగే దేవుడు వారి పాపములను క్షమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మీదట మీరు పాపపు జోలికి వెళ్ళకూడదు, మోసాల జోలికి వెళ్ళకూడదు, ఎవరిని మోసగించకూడదు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు, ఎవరిని పొరుగువాని పూచిక పుల్లైన ఆశించకూడదు. నీవు ఆశించినట్లయితే నీ గృహము ఎలా ఉంటుందంటే దేవుని యొక్క తీర్పులో నిలబడుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. 1000 తరముల వరకు నీ కుటుంబాన్ని ఆ పాపము వెంబడిస్తుంది. గెహజీ పొందుకున్నాడు ఆ పాపాన్ని తనకి, తన కుటుంబం మీదకి, తన యొక్క బిడ్డల మీదకి. ఇదిగో దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా, దైవజనుడి యొక్క ఆజ్ఞ లేకుండా గెహజీ పరిగెత్తాడు బహుమతి కోసము. ఆ బహుమతి కోసము పరిగెత్తి 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 ఏం తెచ్చుకున్నాడంటే తన కుష్టి రోగాన్ని, శాపాన్ని తెచ్చుకున్నాడు. కుష్టిని ఇంటిలో పాతి పెట్టుకున్నాడు. తనే కాదు కానీ తన యొక్క, అప్పుడు అనుకుంటూ ఉంటారు, అరే దేశ ప్రజలందరూ కూడా బాగున్నారా, మనకేంటి, దేశములందరూ కూడా బాగున్నారు, మనకేంటి, ఎవరి ద్వారా వచ్చింది, మన తాత ద్వారా వచ్చింది, ఇదిగో మన అమ్మమ్మ ద్వారా వచ్చింది, ఇదిగో మన నాయనమ్మ ద్వారా వచ్చింది. అందుకనే నీవు ఒక కుటుంబాన్ని నిర్మించుకుంటూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బోధించాలి, దేవుని శక్తిని కనపరచాలి, దేవుని మాటలను తెలియపరచాలి. అందుకనే దేవుని వాక్యము చెబుతూ ఉంది, దేవుని సన్నిధిలో 1 గంట గడుపుట 1000 దినాల కంటే, ఒక దినము కంటే 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. అందుకనే నీ బిడ్డలతో నీవు దేవుని సన్నిధికి రావాలి, 1 దినము దేవుని సన్నిధిలో గడపాలి. అవి 1000 దినాలుగా ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. నీ బిడ్డలకి కృపాక్షేమములు ఎంట వచ్చేలాగా నేను మీ కుటుంబాన్ని రొట్టెలు ఈలుగా ఉంచుతానని దేవుడు నీకు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎప్పుడు కూడాను ఇదిగో పాపపు జోలు వైపు పరిగెత్తలేదు, విడిచిపెట్టేసిన తాగుడు జోలికి వెళ్ళలేదు, విడిచిపెట్టేసినటువంటి సిగరెట్ల జోలికి వెళ్ళలేదు.
ఇదిగో విడిచిపెట్టేసినటువంటి పాపము ఇక మీదట ఎప్పుడను ఆయన చూడలేదు. దేవుని కుమారుడిగా మిగిలిపోయాడండి. దేవుని శక్తివంతుడిగా మిగిలిపోయాడు. దేవుడే ఇక ఇంతటి రాజు ఎవరిని ఉండరేమో అనుకునేలాగా పరిపాలన చేశాడండి. ఇశ్రాయేలు ప్రజలు యాకోబు సంతతి మీదకి ఏ యొక్క శాపము రాకుండా కాపాడుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరలా తన కుమారుడైన సొలొమోనుకి ఆ రాజు కుర్చీని దక్కించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారండి, చూశారు. మనం చదువుకున్నాము సామెతల గ్రంథం 11:7 నీతిమంతుడు వర్ధిల్లుట దేశానికి క్షేమము. నీతిమంతుడు వర్ధిల్లుట ఆ దేశానికి పట్టణమునకు సంతోషమే. ఆ పట్టణమంతా సంతోషపడుతుంది. అయ్యా, నీ తండ్రి కాలంలో సంతోషించాము. సొలొమోనా, నీ తండ్రి కాలంలో సంతోషించాము, నీ కాలంలో కూడా మేము సంతోషిస్తూ ఉన్నామయ్యా. ఎంత సంతోషం చెప్పు నా కుమారుడికి. తండ్రి పేరుని నిలబెట్టిన కుమారుడికి ఎంత సంతోషం అండి. చెప్పండి, ఎంత సంతోషం అంటే పట్టజాలనంత సంతోషము. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ప్రతినిత్యం అంటండి. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడుపు. దావీదైతే ప్రతినిత్యము దేవునితోనే గడిపినటువంటి వాడిగా ఉన్నాడు. దేవునితోనే గడిపినటువంటి వాడిగా ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు దావీదు? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు దావీదు? ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? 3 సార్లు ప్రార్థన చేశాడు. 7 సార్లు ఏమో స్తుతించేవాడు. ఆయన స్తుతి తన నోటనే ఉండేది. దావీదు నోటను ఎప్పుడు కూడాను స్తుతిస్తూనే. ప్రసాద్, నేను పనిచేస్తున్నప్పుడు ఏదో పాపంలో నేను ఆయన అనేస్తుంటే సాగుడుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటాను, పక్కకి వెళ్ళి పైకి లేపి నా ముఖాన్ని ఉమ్ము వేసుకుంటే ఎక్కడ పడాలి? నా ముఖం మీద పడాలి. నిజం. అది ఆడు ముందు వేసుకున్నాను అనుకో. నేను దేవునికి స్తోత్రం. నేను చాలా బాధపడుతూ ఉంటాను. చిరాకులో గరాకులో, దేవా నన్ను నీవు క్షమించాలి నాయన. నేను పశ్చాత్తాపంతో వెంటనే దేవుని పాదాలు పడుకుంటాను. గుర్తు చేస్తాడు నేను సేవకుడు. అది తప్పే చేస్తాడు, కానీ నేను గద్దిస్తే నువ్వు అట్లా అనకూడదు, సేవకుడిని అని నన్ను గుర్తు చేస్తాడు. నిజం. మనము తప్పు చేసినప్పుడు సరి చేసుకోవాలి. నిజం. అది సేవకుడైనా అవ్వచ్చు, విశ్వాసి అయినా అవ్వచ్చు, గరుడైనా అవ్వచ్చు, ఎంత విద్య కలిగిన వాడైనా, ఎంత పని నేర్పరితనం కలిగిన వాడైనా సరి చేసుకోవాలండి. వెంటనే సరి చేసుకోవాలి. నేను చాలామంది సేవకులకి నేను మన మీటింగ్స్లో ఏమి ఇచ్చానంటే పాంప్లెట్స్ ఇచ్చాను. చాలామంది వచ్చారు. నాకు సంతోషంగా చాలామంది సేవకురాలు వచ్చారు. చాలామంది సేవకులు కూడా వచ్చారండి. వాళ్ళకి అక్క ఏ అవకాశం నీకు ఇవ్వలేకపోయినాక నేను మీరు క్షమించాలి అని నేను దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు విడిచేసపడుతున్నాయా నువ్వు సేవకుడి అలా అనుకోవడం. మనము కలిసి ఆయన పనిలో పనివారిని మాత్రమే. హల్లెలూయా. ఆయన పనిలో మేము పనివారి మాత్రమే అని గుర్తు చేస్తారు. నిజం. దేవుని దగ్గరికి ఎంతో విచారణతో మనం వచ్చినప్పుడు దేవుడు మన భారములను తీసివేస్తాడు. దేవుడికి స్తోత్రం. తీసివేయగలిగిన దేవుడు ఆయన గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన నిత్య నివాసి. నీ గుండెలలో ఉన్న ప్రతి భారాన్ని నేను ఇది చేయలేనేమో అనుకోవచ్చు, ఇది నా వల్ల కాదేమో అనుకోవచ్చు, ఇది నా తరమ కాదనుకోవచ్చు, ఇదిగో నా బిడ్డల తరమ కూడా కాదనుకోవచ్చు. కానీ ఇవ్వగలిగేది కూడా ఆయనే, శాపాన్ని కూడా ఇవ్వగలిగేది కూడా ఆయన. కానీ నీవు శాపాన్ని పొందుకుంటావా? దేవుని
ఆశీర్వాదాన్ని పొందుకొని సాక్షిగా ఉంటావా? ఈ రోజున రెండో రోజు, 6వ నెలలో మనం వచ్చాము, రెండో రోజులో మనం నిలబడ్డాము. ఇదిగో దేవుని యొక్క సాక్ష్యాన్ని పొందుకుని దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ సాక్ష్యంలో నీవు ఉంటావా లేదా నీవు లోక బహుమతి కోసము పరిగెత్తుతావా? శాపాన్ని తెచ్చిపెడతావా నీ కుటుంబానికి? దేవుడు లెక్కడుగుతాడు. ఆ తీర్పులో నీవు ఉండకూడదు. పొరుగు వాడిని ఏమి నువ్వు ఆశించకూడదు. పొరుగు వాడి మీద నువ్వు నింద మోపకూడదు. అందుకనే నీతిమంతుడు ఉన్నంత కాలము దేశము వర్ధిల్లుతుంది. నీతిమంతుని మీదకి ఏ మరణమును రాదు, ఏ అపాయము రాదు. మరణము దూరముగా ఉండి చూస్తుంది. ఎందుకంటే నీతి న్యాయములను నెరవేర్చు దేవుడు యవన రక్తాన్ని కాల్చి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. ఇక మీదట నీవు పాపము జోలికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు ఎంతైనా రావచ్చు సంతోషం, కానీ నీతితో 10 రూపాయలు వచ్చిందా అది నీ కుటుంబానికి ఆశీర్వాదము. అది నీ ఇల్లు రొట్టెల ఇల్లుగా మార్చబడుతుందండి. మనము ఆ విధముగా మనము కొనసాగే వారముగా, మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారముగా మనం ఉండాలి. ఎవరి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారంటే సమూయేలుతో దేవుడు దావీదును గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నుంచి నువ్వు బయలుదేరి వెళ్తూ ఉండగా నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. మనందరి గురించి, దేవుని బిడ్డల గురించి సాక్ష్యం చెప్పుకునే సాక్షార్థమైన జీవితాన్ని మనము దావీదు వలె కొనసాగిపోయేవారుగా ఉండాలి. మరలా ఎలా జీవించాలంటే నీతిని అనుసరించి రాజ్యమును పోగొట్టుకోకుండా దేవుని భక్తి మన కుటుంబానికి నేర్పించుకునే వారముగా ఉండాలి. ఆ నేర్పించుకున్నటువంటి ఆ దైవ భక్తి ఏమవుతుందంటే దేవుని యొక్క సన్నిధికి నీ కుటుంబాన్ని, నీ వారసులను నడిపిస్తుంది. అదే యాకోబు యొక్క సంతతి వారము. హల్లెలూయా. మనందరము ఇశ్రాయేలుల ప్రజలం. యాకోబు మోసగాడు. యాకోబు అనే పేరుకి మోసగాడు. అయ్యా నేను మోసము చేస్తూ నేను బ్రతకకూడదు, అలా నేను పిలిపించుకోకూడదని దేవునితో తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఆయన ఆ పేరు పెడతాడు. నీవు ఇశ్రాయేలీలుగా నీవు మార్చబడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బ్రతుకు వర్ధిల్లుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ జీవితం వర్ధిల్లుతుంది, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నీ బ్రతుకు వర్ధిల్లుతుంది, సమస్తము నీ పాడు పశువులు వర్ధిల్లుతాయి. దేవుడు ఎంతగానో నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవెక్కడ నివసించాలంట? ఇప్పుడు ఎక్కడ నివసించాలంట? రొట్టెల ఇంటిలో నివసిస్తున్నానని మర్చిపోకూడదు. రొట్టెల ఇంటిలో నివసిస్తున్నానని మనము మర్చిపోకూడదు. ఆ రొట్టెల ఇల్లు మనం ఎలా కాపాడుకోవాలంటే దేవుని యొక్క ఆశీర్వాదముగా మనము కాపాడుకునే వారముగా ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నారు. కళ్ళు మోస్తావా? ఈ కొరకు ఒక చిన్న ప్రార్థన. ఇదిగో ఒక ప్రత్యేకమైన ఒక రోజులో నీవు ఉన్నావు కదా. ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కనికరము నీ మీద ఉంది, దేవుని యొక్క శక్తి నీ మీద ఉంది, దేవుని యొక్క కృప నీ మీద ఉంది, దేవుని యొక్క మహిమ నీ మీద ఉంది.